ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ జట్లు ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో పోటీ మరో దశకు చేరుకుంది. ప్లే ఆఫ్కు 4 స్థానాలుండగా గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ 11 పంజాబ్ జట్లు ఆ స్థానానికి దాదాపు స్థిరమయ్యాయి. ఈ జట్లు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉండడం వల్ల ప్లే ఆఫ్కు వెళ్లకుండా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గుజరాత్ జట్టు ఇప్పటికే 16 పాయింట్లు సొంతం చేసుకుంది. ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండగా ఒక్క విజయమే ప్లే ఆఫ్ బెర్త్కు సరిపోతుంది. ఇదే పరిస్థితి బెంగళూరుకు వర్తిస్తుంది. వారు కూడా 16 పాయింట్లతో ఉన్నారు. పంజాబ్ జట్టు 15 పాయింట్లతో నిలిచింది. మిగిలిన 3 మ్యాచ్లలో 1 గెలిచినా చాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఈ 3 జట్లు ప్లే ఆఫ్ను అందుకోవడం ఖాయంగా మారింది. ఇక 4వ స్థానాన్ని పొందేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోరు జరుగుతుంది. ముంబై ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్కు చేరుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో కొనసాగుతుంది. 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే అవకాశాలుంటాయి. అయితే 3 విజయాలు నమోదు చేస్తేనే ముంబైను మించిన స్థాయికి చేరొచ్చు. ఇదిలా ఉండగా కోల్కతా, లక్నో జట్లు ఇంకా గణాంకపరంగా పోటీలో ఉన్నా వారికి ప్లే ఆఫ్కు చేరడం కోసం అనేక కలిసొచ్చే పరిస్థితులు అవసరం. మిగిలిన మ్యాచుల్లో భారీ వ్యత్యాసాలతో గెలవడం, ఇతర జట్ల ఓటములు వంటి అంశాలు కలవాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి కోల్కతా, లక్నో ఆశలు సన్నగిల్లే పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ముంబై ఇటీవల గుజరాత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొంది. అదే ఫామ్ కొనసాగితే మళ్లీ వెనుకబడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో లక్నోకు అనుకోని అవకాశం దక్కవచ్చు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే సత్తా ఆ జట్టుకు ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకోగా మిగిలిన జట్లు తమ ఆటల్లో అస్థిరత కారణంగా వాటి అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి.